చూడండి సంఖ్యలు తెగిన సంబరం కన్నీళ్లు బలికిన ఉద్వేగం అంటూ చూస్తా ఉన్నాం. సో దయచేసి ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు కలెక్టర్ డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పాలి, నిరసన తెలియాలి, అక్కడ రాకుండా అడ్డుకోవాలి. కానీ కలెక్టర్ను కానీ ఆర్డీఓని కానీ వాళ్ళందరిపైన దాడి చేసి చంపాలని చూసినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా జైలు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం. వీళ్ళు ఏదో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ కేసు ఏంది? కలెక్టర్ పైన దాడి కేసు. కలెక్టర్ పైన దాడి చేసినప్పుడు మీరు ఆలోచించాలి కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసినటువంటి ఆ మభ్యపెట్టే మాటలు, రెచ్చగొట్టే మాటలు, ఉద్రేకపూరిత మాటల వల్ల ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా బలవుతారో దీనికి నిదర్శనం ఇది. తెలంగాణ ఉద్యమంలో కూడా 2009 నుంచి 2014 వరకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ కల్వకుంట్ల కాలకేయులు ఉద్రేకపూరిత ప్రసంగాల వల్ల అనేక మంది అమాయకులు 1200 మంది అమాయకులు అమరులయ్యారు. దానికి కారణము ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వ్యవస్థ కాదు, కేవలం ఈ కల్వకుంట్ల కాలకేయులు ఈరోజు వాళ్ళు చేసినటువంటి రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఆ అమాయకమైన యువత తమ యొక్క వాటి యొక్క ఓపికను కూడా నశించిపోయి ఉద్రేకంలో ఈరోజు తమ పైన పెట్రోల్ పోసుకొని ఉరివేసుకొని రైలుకు అడ్డంగా పోయి అనేక రకాలుగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు, అమరులైనరు. ఇదే విధమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు లగచర్ల రైతులు ఉన్నారు. లగచర్ల రైతులు రెచ్చగొట్టింది ఎవరు? కల్వకుంట్ల కాలకేయులే కదా. వాళ్ళు రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ పైన దాడి చేయించింది ఎవరు? కల్వకుంట్ల కాలకేయులే కదా. దీనిలో ఎవరు బలైనరు? అమాయకమైన రైతులు బలైనరు. లగచర్ల విషయంలో బలైంది అమాయకమైన రైతులు, తెలంగాణ ఉద్యమంలో బలైంది అమాయకమైనటువంటి తెలంగాణ యువత. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకున్నట్లయితే దీనికి అంతటి కారణము వీళ్ళకు ఈ కల్వకుంట్ల కాలకేయులకు రక్తదాహం ఎక్కువ. ఎంతమంది చచ్చిపోతే అంత రక్తదాహంతో వీళ్ళు ఈరోజు సంతోషపడతారు. శవాల పైన చనిపోయినటువంటి ఈ యొక్క అమరవీరుల పైన కావచ్చు, లేకపోతే వీళ్ళపైన శవరాజకీయాలు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే రూపం మారుతూ ఉంటుంది తప్ప ఈరోజు అమరవీరులు అట్లా అయిపోయిన దానిపైన ఉద్యమం చేశారు, దానిపైన రాజకీయ బెనిఫిట్ పొందిరు కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు వీళ్ళని జైలుకు పంపించి శవరాజకీయాలు అంటే ఎట్లా చేయాలి రూపం మార్చుకుంటే తప్ప రాజకీయాలు చేయాలంటే దౌరంతో ఉన్నారు. దీనికి అంతటికి కారణము బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కల్వకుంట్ల కాలకేయులే. అమాయకమైనటువంటి రైతులు బలి చేసింది ఎవరే అంటే ఈ కల్వకుంట్ల కాలకేయులే. దయచేసి లగచర్ల రైతులు అర్థం చేసుకోండి. మీరు బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎన్ని రోజులు జైలు, 37 రోజులు జైలు వేరు మీరంతా. దీనికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కల్వకుంట్ల కాలకేయులే కదా. ఇది గుర్తుపెట్టుకోండి రైతులు. వీళ్ళు శివరాజ్కి ఇంకా నయ్యం మిమ్మల్ని జైలు పంపించిన కొంతమంది అయితే ఇప్పుడు ఆటో డ్రైవర్లను చంపేస్తా ఉన్నారు, ఇంకా కొంతమందిని చంపేస్తా ఉన్నారు. వీళ్ళైతే ఆడ సిరిసిల్లలో అయితే రోజుకొక శవం, ఆ పద్మశాలకు సంబంధించిన నేతలను రోజుకొక శవాలు వేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంది? వాళ్ళని చంపాలే, చంపి దానిపైన శివరాజకీయాలు చేయాలి. ఇంకా నయం లగచర్ల రైతులను మిమ్మల్ని చంపేదాకా పంపించాలి, వాళ్ళు జైలుకి పంపించరు, ఇంకా చంపుతారు మీరు వీళ్ళని. మిమ్మల్నిగా రెచ్చగొడుతూ ఉద్రేకపూరిత తీసుకుపోయి చంపేస్తారు ఈ దొంగన కొడుకులు, ఈ కల్వకుంట్ల కాలకేయులు. దయచేసి వీళ్ళని దగ్గర రానియొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. వీళ్లకు రక్తదాహం ఎక్కువ ఈ కల్వకుంట్ల కాలకేయులకు. వీళ్లకు శవరాజకీయాలు చేయాలి, శవాల పైన ప్యాలాలు ఎరుకునేటువంటి నీచమైన నికృష్టమైనటువంటి బతుకులు ఈ కల్వకుంట్ల కాలకేయులవి. ఇది అందరూ కూడా గమనించాలి. దయచేసి నేను వీళ్ళ 2009 నుంచి చూస్తాను, అంతకుముందు చూస్తాను, 2009 నుంచి క్లోజ్గా చూస్తాను. వీళ్ళ పనే అది, శివరాజకీయాలు చేయాలి, అమాయకమైన యువతను రెచ్చగొట్టి ఉద్రేకంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాలి. అదే వీళ్ళ యొక్క పని. దాని ద్వారా శివరాజకీయాలు చేయాలి. ఇదే వాళ్ళు చేసేటువంటి పని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి నేను దయచేసి తెలంగాణ సమాజానికి యువతకు అందరూ కూడా కోరేది ఒకటే, ఈ కల్వకుంట్ల కాలకేయులు చేసేటువంటి ఈ మారణ హోమంలో దయచేసి ఎవరు కూడా వాళ్ళ వలలో పడద్దు. వాళ్ళు శివాల పైన ప్యాలాలు ఏరుకునేటువంటి బతుకులు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి వాళ్ళ వల్ల పడదని చెప్తా ఉన్నాను. చూడండి సంఖ్యలు తెగిన సంబరం కన్నీళ్లు బలికిన ఉద్వేగం అంటూ చూస్తా ఉన్నాం. సో దయచేసి ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు కలెక్టర్ డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పాలి, నిరసన తెలియాలి, అక్కడ రాకుండా అడ్డుకోవాలి. కానీ కలెక్టర్ను కానీ ఆర్డీఓని కానీ వాళ్ళందరిపైన దాడి చేసి చంపాలని చూసినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా జైలు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం. వీళ్ళు ఏదో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ కేసు ఏంది? కలెక్టర్ పైన దాడి కేసు. కలెక్టర్ పైన దాడి చేసినప్పుడు మీరు ఆలోచించాలి కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసినటువంటి ఆ మభ్యపెట్టే మాటలు, రెచ్చగొట్టే మాటలు, ఉద్రేకపూరిత మాటల వల్ల
ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా బలవుతారో దీనికి నిదర్శనం ఇది. తెలంగాణ ఉద్యమంలో కూడా 2009 నుంచి 2014 వరకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ కల్వకుంట్ల కాలకేయులు ఉద్రేకపూరిత ప్రసంగాల వల్ల అనేక మంది అమాయకులు 1200 మంది అమాయకులు అమరులయ్యారు. దానికి కారణము ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వ్యవస్థ కాదు, కేవలం ఈ కల్వకుంట్ల కాలకేయులు ఈరోజు వాళ్ళు చేసినటువంటి రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఆ అమాయకమైన యువత తమ యొక్క వాటి యొక్క ఓపికను కూడా నశించిపోయి ఉద్రేకంలో ఈరోజు తమ పైన పెట్రోల్ పోసుకొని ఉరివేసుకొని రైలుకు అడ్డంగా పోయి అనేక రకాలుగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు, అమరులైనరు. ఇదే విధమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు లగచర్ల రైతులు ఉన్నారు. లగచర్ల రైతులు రెచ్చగొట్టింది ఎవరు? కల్వకుంట్ల కాలకేయులే కదా. వాళ్ళు రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ పైన దాడి చేయించింది ఎవరు? కల్వకుంట్ల కాలకేయులే కదా. దీనిలో ఎవరు బలైనరు? అమాయకమైన రైతులు బలైనరు. లగచర్ల విషయంలో బలైంది అమాయకమైన రైతులు, తెలంగాణ ఉద్యమంలో బలైంది అమాయకమైనటువంటి తెలంగాణ యువత. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకున్నట్లయితే దీనికి అంతటి కారణము వీళ్ళకు ఈ కల్వకుంట్ల కాలకేయులకు రక్తదాహం ఎక్కువ. ఎంతమంది చచ్చిపోతే అంత రక్తదాహంతో వీళ్ళు ఈరోజు సంతోషపడతారు. శవాల పైన చనిపోయినటువంటి ఈ యొక్క అమరవీరుల పైన కావచ్చు, లేకపోతే వీళ్ళపైన శవరాజకీయాలు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే రూపం మారుతూ ఉంటుంది తప్ప ఈరోజు అమరవీరులు అట్లా అయిపోయిన దానిపైన ఉద్యమం చేశారు, దానిపైన రాజకీయ బెనిఫిట్ పొందిరు కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు వీళ్ళని జైలుకు పంపించి శవరాజకీయాలు అంటే ఎట్లా చేయాలి రూపం మార్చుకుంటే తప్ప రాజకీయాలు చేయాలంటే దౌరంతో ఉన్నారు. దీనికి అంతటికి కారణము బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కల్వకుంట్ల కాలకేయులే. అమాయకమైనటువంటి రైతులు బలి చేసింది ఎవరే అంటే ఈ కల్వకుంట్ల కాలకేయులే. దయచేసి లగచర్ల రైతులు అర్థం చేసుకోండి. మీరు బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎన్ని రోజులు జైలు 37 రోజులు జైలు వేరు మీరంతా. దీనికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కల్వకుంట్ల కాలకేయులే కదా. ఇది గుర్తుపెట్టుకోండి రైతులు. వీళ్ళు శివరాజ్కి ఇంకా నయ్యం మిమ్మల్ని జైలు పంపించిన కొంతమంది అయితే ఇప్పుడు ఆటో డ్రైవర్లను చంపేస్తా ఉన్నారు, ఇంకా కొంతమందిని చంపేస్తా ఉన్నారు. వీళ్ళైతే ఆడ సిరిసిల్లలో అయితే రోజుకొక శవం, ఆ పద్మశాలకు సంబంధించిన నేతలను రోజుకొక శవాలు వేస్తా ఉన్నారు. దానికి కారణం ఏంది? వాళ్ళని చంపాలే, చంపి దానిపైన శివరాజకీయాలు చేయాలి. ఇంకా నయం లగచర్ల రైతులను మిమ్మల్ని చంపేదాకా పంపించాలి, వాళ్ళు జైలుకి పంపించరు, ఇంకా చంపుతారు మీరు వీళ్ళని. మిమ్మల్నిగా రెచ్చగొడుతూ ఉద్రేకపూరిత తీసుకుపోయి చంపేస్తారు ఈ దొంగన కొడుకులు, ఈ కల్వకుంట్ల కాలకేయులు. దయచేసి వీళ్ళని దగ్గర రానియొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. వీళ్లకు రక్తదాహం ఎక్కువ ఈ కల్వకుంట్ల కాలకేయులకు. వీళ్లకు శవరాజకీయాలు చేయాలి, శవాల పైన ప్యాలాలు ఎరుకునేటువంటి నీచమైన నికృష్టమైనటువంటి బతుకులు ఈ కల్వకుంట్ల కాలకేయులవి. ఇది అందరూ కూడా గమనించాలి.